చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు అందింది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తనకు కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని బాధితుడు విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయమూర్తిని అడిగి తెలుసుకుందాం. విజయమూర్తి, కవిత కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి టీడీపీ నేత ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త విజయ్ కుమార్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో కంచర్ల శ్రీకాంత్ దురుసుగా ప్రవర్తించి విజయ్ కుమార్ పైన దాడి చేయడమే కాకుండా చంపేస్తానంటూ బెదిరించడంతో అతని పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెస్టో చైర్మన్ గా ఉన్నటువంటి సెంథిల్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యల కేసు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ వైఖరి తప్పుపట్టినటువంటి విజయ్ కుమార్ కంచెల శ్రీకాంత్ నిలదీయడం జరిగింది. ఈ క్రమంలోనే విజయ్ కుమార్ పైన భౌతిక దాడులు చేస్తూ తన యొక్క దురుసు ప్రవర్తన చేశారన్నటువంటి ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులకు విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో విజయ్ కుమార్ చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ పైన ఎస్సీ ఎస్టీ కింద కేసు నమోదు చేయాలంటూ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. కవిత, విజయమూర్తి, అంటే కులం పేరుతో దూషిస్తూ ఇలా దాడి చేయడాన్ని ఎట్లా చూడాలి? అంటే ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి లక్ష్మీపురానికి చెందినటువంటి విజయ్ కుమార్ పైన ఈ యొక్క వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు కుప్పంలో దళితుల పైన దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా అంటూ యొక్క దళిత సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కుప్పం మున్సిపాలిటీలో 27వ వార్డుకు సంబంధించి లక్ష్మీపురం చెందినటువంటి విజయ్ కుమార్ ను కంచెల శ్రీకాంత్ దాడి చేయడమే కాకుండా చంపేస్తానంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. భౌతికంగా దాడి చేయడం చెప్పడానికి సంబంధించి పోలీసులు తక్షణమే విచారణ జరిపించాలి. తనను కులం పేరుతో దూషించినటువంటి ఎమ్మెల్సీ శ్రీకాంత్ పైన తక్షణమే కేసు నమోదు చేయాలంటూ విజయ్ కుమార్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన పోలీసులు స్పందించాల్సి ఉంది.